ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, సూర్య అపచారాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సూర్య అపచారాలు చేయకుండా ఉండాలి. అంటే చేసేవన్నీ చేసేస్తూ అంటే అపచారాలు జరిగిపోతూ ఇన్ని పూజలు చేసా అన్ని పూజలు చేసా ఫలితం రావట్లేదు అని అంటే ఎక్కడో ఏదో తప్పిదం జరుగుతుంది కదా అని మీరు చెప్తూనే ఉన్నారు. అసలు ఇంతకీ సూర్య అపచారాలు అంటే ఏమిటి? ప్రతిరోజు చెయ్యకూడని తప్పులు ఏమిటి చెప్తారా? సూర్య అపచారాలు చేసిన పూజలు ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఇదే నీకు మనం ఆఫ్లైన్ మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎలా సార్ అన్నారు. తప్పంటే తప్పే చెప్పాలి, చెప్పకపోతే తప్పు. అంటే లౌకాచారం ప్రకారం కొన్ని మనం కల్పించేసుకున్నాం. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో దేవి శరన్నవరాత్రులు మనకి వడ్డిపతి పద్మాకర్రావు గారు చెప్తారు. ఆవిడ దుర్గ, అంతేగాని రకరకాల అలంకారాలు లేవు, కానీ మనం చేస్తున్నాం, ఆడంబరంగా చేస్తున్నాం, ఎక్కడ భక్తి శ్రద్ధలు లేవు. 9 రోజులు కూడా విపరీతంగా చండీ చేస్తాం. కానీ నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, చండీ వేద ప్రమాణం కాదు, అది కల్పాల్లో వచ్చింది, పురాణాల్లోంచి కల్పాల్లో తీసుకున్నాం. హోమం చెయ్యాలి అంటే వేద ప్రమాణం అయి ఉండాలి. అప్పుడు ఆ లెక్క ప్రకారం నేను వేదంలో తీస్తే 17 రోజులు చేయాల్సి వచ్చింది శరన్నవరాత్రి ఉత్సవాలు. పాడ్యం నుంచి మొదలుకొని పాడ్యం నుంచి మొదలు పెట్టుకుని పౌర్ణమి మళ్ళీ పాడ్యమే విద్య అక్కడ దాకా చేశాను. మా గురువుగారు పంపించినటువంటి మంత్రాలతో. పాడ్యమి రోజు ఏ దేవతకి చెయ్యాలి, ద్వితీయ రోజు ఏ దేవతకి, తృతీయ రోజు, పంచమి రోజు, షష్ఠి, ఇవన్నీ ఒక్కొక్క అంటే ప్రకృతిలో తిథిని అనుసరించి దేవతగా వస్తుంది తప్ప మనం ఏదో ఒకటే చేసేస్తే సరిపోదు. అది కల్పితం. ఎవరో అంటే రాసింది పురాణోక్తం, అంటే పురాణాలు వ్యాసుడు రాశాడు అనేది కూడా కొంతవరకు అవాస్తవం. ఇవి వేద ప్రమాణాలు కాదు. అంటే ప్రమాణం అంటే వేదానికి పురాణాలు ఇచ్చింది వేదవ్యాసుడే కదా. అదే అవి కూడా అంటే కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అంటే నేను వేదిక్ యూనివర్సిటీ స్కాలర్గా వేదం నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ విన్నవన్నీ అవాస్తవాలు అనే బాధలో ఉంటారు. దయచేసి అలా బాధపడకండి. ప్రతిదానికి ఒక పరిష్కారం. పురాణాలు, అష్టాదశ పురాణాలు ఎలా వచ్చాయి, వ్యాసుడు ఏం చెప్పారు అంటే వ్యాసులు ఏం సామాన్యులైన ఆయన పేరుతో కొన్ని కల్పితాలు జరిగినాయి. అవన్నీ మనం తర్వాత మాట్లాడొచ్చు. ఓకే, ఇక్కడ ప్రమాణం లేని పనులు చేయడం వల్ల అంటే ఒక మనం నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థ, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, లేకపోతే రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో ఒక ఫామ్ ఫిల్లింగ్ అనేది దానికి తగ్గట్టుగా లేకపోతే మనం టికెట్ ఎలా తీసుకోలేము, మనం పోస్ట్ చేసినటువంటి ఉత్తరం ఎలా అయితే రీచ్ అవ్వదో, మనం సబ్మిట్ చేసినటువంటి చెక్ ఎలా ఎన్కాష్ అవ్వదో, అలాగే ఇక్కడ కూడా అపచారాలు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు నిత్య దైనందిన జీవితంలో జరిగే అపచారాలు ఏమిటి? సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం, ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య ఆరాధన విస్మరించడం, ఇక అవైదికాలు. ఆదిశంకరాచార్యులు వారు ఏవి అవైదికం అన్నారు? పంచాయతనం కాకుండా ఇంకా ఏదైనా అవైదికం అన్నారు. పంచాయతంలో ఏముంది? గౌరీ, శివుడు, దుర్గ, అంబిక, అదే శక్తి, శివుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు, షణ్ముఖుడు, అంతే. ఈ షణ్మతాలే ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఏది చేసినా అది అపచారమే. అంటే ఓకే, మీకు అది ఇష్టం, చేస్తే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ప్రథమంగా ఉన్నటువంటి ఈ షణ్మతాల్లో ఉన్నటువంటి దాని ఉపాసన, అందులో ప్రథమంగా సూర్య ఉపాసన చెయ్యకుండా, సూర్య ఆరాధన చేయకుండా మీరు ఏది చేసినా అది మీకు ఫలితాలు అంత త్వరగా రావు. దానివల్ల ఇబ్బంది పడతాం. ఇది సూర్య అపచారమే. ఈ అపచారాన్ని చేస్తూ అంటే ఇప్పుడు నేను పురాణాల గురించి మాట్లాడుతున్నాను, అప్రమాణాల గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ వేద ప్రమాణాలు కాదు, అవి చేయడం ద్వారా మనకి వస్తుంది అంటున్నాను. ఇవి నాకు ఎలా తెలుస్తాయి? ఒక వేదం తెలుసుకోవడం ద్వారానో, వైదిక పండితులతో మాట్లాడడం ద్వారా తెలిసింది. ఇది నేను చెప్పితే పద్మిని ఏమనుకుంటుందో, లేకపోతే వీడియో చూసేవాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే గరికపాటి గారు ఏమనుకుంటారో, చాగంటి వారు ఏమనుకుంటారో అని ఆలోచించడం కూడా సూర్యాపచారం. ఇది నిజం అని తెలిసినప్పుడు దాన్ని ప్రచారం చెయ్యకపోవడం తప్పు. అసత్యాలకి ప్రచారం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఒక ఆవిడ వచ్చింది, మణిదీపేశ్వరి అని చెప్పేసి ఏదో జరుగుతున్నాయి. ఎక్కడుంది?
అమ్మవారి శక్తిగా ఉంది. దాన్ని ఆరాధించుకోవడానికి ఉన్నాయి. అంటే ట్రోల్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళలేదు, నేను చూడలేదు. అలాగే చూడండి ఆహ్, మన బాల నరసింహుడు హ్మ్. ఎక్కడది? అవును. ఇక్కడే తెలంగాణ. ఏమైపోయింది? అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి కన్నా ఇది ప్రమాణమా? హ్మ్. ఇవన్నీ కొత్త కొత్తగా ఏదో చేసేస్తున్నారు. నాకనిపిచ్చింది ఏదో చేసేస్తున్నారు. ఇవి అపచారాలు. వీటిని మనం ఖండించాలి. హ్మ్. అది నిజమా? అంటే అప్పటి వరకు అంటే విజయవాడ కనకదుర్గ అంటే చాలా పెద్ద పెద్ద భక్తులున్నారమ్మా. చాలా చాలా పెద్ద ఉపాసకులున్నారు. వాళ్ళెవ్వరికీ కలగంది ఈ సామాన్యంగా వచ్చేసి నేనిక్కడున్నాను, నేను ఇందులో ఉన్నాను అని వ్యక్తం చేసేసుకుంటారు. హ్మ్. ఇవన్నీ అపచారాలే. హ్మ్. ఇవి మనం చేయకూడదు. వాటిని మనం ప్రమోట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బాల ఉగ్ర నరసింహుడు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ స్వామొచ్చేసారు, జనం వచ్చేసారు, చెవులు వినిపించేసినియి. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్‌లో హ్మ్. నూనేస్తే చెవులు పనిచేస్తున్నాయి. హ్మ్. ఆహ్, ప్రమాదాలొస్తే లేసి నడిచేస్తున్నారు. ఇవెంతో ఇవి కూడా అంతే. ఇవి అపచారాలు. ఇవి మనం ఉపేక్షించకూడదు. ఖండించాలి. తప్పు తప్పని చెప్పాలి. ఇది ఎవరికి తెలుస్తుందంటే వేదం తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. మన గ్రామంలో వైదిక పండితులుంటారు. వేదం నేర్చుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఎవరు పడితే వాళ్ళని బ్రాహ్మణుడు. యజ్ఞోపవేత ధారణ అయినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. సంధ్యావందనం చెయ్యాలి. అదే వేదం తెలిసిన వాళ్ళు సంధ్యావందనం మానరమ్మ. హ్మ్. సంధ్యావందనం చేసిన వాళ్ళు, వేదం నేర్చుకున్న వాళ్ళు చెప్పే మాటలు వినాలి. కనీసం రోజు కొంత సమయం ఇప్పుడు మనకు వేదం అందుబాటులో ఉంది. మీరు పెద్దగా ఇదివరకట్లా శ్రమ పడక్కర్లే. హ్మ్. ఎస్‌విబిసి వెంకటేశ్వర యూనివర్సిటీ వేదం గురించి మాట్లాడుతుంది. ఋగ్వేదం గురించి మాట్లాడుతుంది. మంత్రాల గురించి అద్భుతంగా చెప్తుంది. హ్మ్. ఏదో ఒక వేద మంత్రాన్ని వినండి. మీకే తెలుస్తుంది. వేదం తెలుసుకోవాలనే తపన సూర్య అపచారాల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. హ్మ్. సూర్యుడికి ఎదురుగుండా కూర్చోండి. వేదాలు ఆయన నుంచే మనకి వచ్చినియి. సప్తం ఆయన నుంచే వచ్చింది కాబట్టి సూర్యుడికి నమస్కారం చేస్తూ సూర్యోదయం పూర్వం లేసి సూర్యుడిని చూస్తూ నమస్కారం చేయండి. వేదానికి కావలసినటువంటి జ్ఞానం అంతా ఆయన ఇస్తాడు మీకు. హ్మ్. నేను చెప్పింది రైటా? నువ్వు చెప్పింది రైటా? కాదు. ఇవి ఎంతవరకు వాస్తవాలనేది మీకే అర్థమైపోతుంది. రైట్. ఇది మనం ఆచరణలో పెట్టుకోవాల్సింది. ఇక తినే తిండి విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పి ఉంది శాస్త్రం. ఏ సమయంలో తినాలి, ఏ సమయంలో తినకూడదు. ఇది అనేక మార్లు చెప్పారు. దాని గురించి కూడా ఆ! చెప్పండి. ఎప్పుడు ఆహారం విషయం మొదలుపెట్టాలి? ఎప్పుడు అసలు తినకుండా ఉండాలి? ఆహారం సూర్యోదయ, సూర్యాస్తమయాల మధ్యలోనే ఆహారం ఉండాలి. అది కూడా మీరు చేస్తున్నటువంటి ఆచారాలకి, ధర్మాలకి, శరీర ధర్మాలకి తగ్గట్టుగా ఉండాలి. హ్మ్. ఉదయం మనం తీసుకునే ఆహారం మినిమమ్ 9 లోపు ఉండాలి. హ్మ్. అది ఫలాహారమై ఉండాలి. ఫలహారం అంటాం. దాన్ని మనం బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టి ఇడ్లీలు, దోసలు పెట్టాం అవి గాదు. హ్మ్. ఫలాలే తినాలి. ఫలాలే తినాలి. హ్మ్. ఫలహారం అంటే ఫలాహారమే. హ్మ్. అవి ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఇవే ఉండాలి. హ్మ్. మధ్యాహ్నం మనం మంచి భోజనం హ్మ్. వండుకున్నటువంటి ఆహారం. సాత్వికమైనటు ఆహారం. మాంసాహారం నిషిద్ధం. మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా సూర్యాపచారానికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడతారు. హ్మ్. ఇది తథ్యం. ఇది నా మాట కాదు. వేదం చెప్పింది. ఎవరైతే మానవుడున్నాడో భూమి మీద జన్మ తీసుకున్నారో వాళ్ళు వైశ్యులైన, క్షత్రియులైన అంటే వృత్తి ధర్మాలవి. క్షత్రియుడు అన్నంత మాత్రాన రాజు అని కాదు. హ్మ్. అది వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని అనుసరించి హ్మ్. ఎవరైనా సరే 4 వర్ణాల, 5 వర్ణాల కాదు. మీరు చేస్తున్నటువంటి ఎవరైనా సరే మాంసాహారం తినకూడదు. హ్మ్. గుడ్డుతో సహా. హ్మ్. ఇది ఆరోగ్యము, బలం ఇవన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవాలు కాదు. ఓకే. ఇది తినకూడదు. ఇది సూర్యాపచారంలో పెద్ద అపచారం. ఏ రోజు కూడా. ఏ రోజు కూడా. హ్మ్. ఏ ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా. హ్మ్. కంప్లీట్‌గా కంప్లీట్‌గా శాకాహారులయ్యే ఉండాలి. ఓకే. శాకాహారులుగానే ఉంటేనే ఓకే. సూర్య అపచారం చేయనట్లు లెక్క. ఓకే. దాని తర్వాత? తర్వాత సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు హ్మ్. మనం సంధ్యావందనం అవి చేసుకోవాలి. సూర్య నమస్కారం చేసుకోవాలి. తేలికగా జీర్ణమైనటువంటి ఆహారంలో అంటే మనం పాలు గాని, లేకపోతే వేడి వేడి జావ, గెంజి అంటారు హ్మ్. చెప్పాలంటే. అంటే మధ్యాహ్నం వండి వార్చినటువంటి గెంజిని కొంచెం వేడి చేసుకొని, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకొని తాగితే చాలా బావుంటుంది. హ్మ్. ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. ఇలా అంతే. తేలికగా అయిపోయింది. రాత్రులు మళ్ళీ తినటాలు. సూర్యాస్తమయం తర్వాత మనం చేసేటువంటి భోజనం విషతుల్యం అవుతుంది. మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు. కఠినమై కఠినంగా అనిపించొచ్చు. కానీ తప్పదు. అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే. అంటే ఇప్పుడు తినేయొచ్చు. ఈరోజు ఏమి దాని ఫలితం ఉండదు. దీని ఫలితం లాంగ్ రన్‌లో మన మీద పడుతుంది. రైట్. అందుకని ఏంటంటే, ఆ తర్వాత కూడా సూర్యాస్తమయం తర్వాత కూడా తేలికగా జీర్ణమయ్యే గింజలవి తీసుకోవచ్చు. హ్మ్. తినడం తప్పనను. హ్మ్. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు మనం ద్రవ తీసుకోవచ్చు. ద్రవ పదార్థంలో పదార్థాలు తీసుకోవాలి. వేడిగా ఉండాలి. రైట్. చల్లగా ఉండకూడదు. రైట్. ఫ్రిడ్జ్‌లోవి అవి తినకూడదు. రైట్. ఇక కఠినంగా ఉండేటువంటి బిర్యానీలు, మాంసాహారాలు అస్సలు తినకూడదు.
ఓకే. రైట్. ఇదేదో మాంసాహారం సండే తినొద్దు అనట్లేదు. ఏ రోజు తినొద్దు అని చెప్తున్నారు. సూర్య అపచారాలు మరి అడిగారు కూడా నాన్ నువ్వు మాట్లాడి. వెజిటేరియన్ తినే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు తినేవాళ్ళే లేరు కదా, తినకూడదు. ఎవరు అంతే. తినకూడదు, సూర్య అపచారమే అది. అసలు ఈ రోజు అలాంటి రోజు వస్తుందా? అప్పుడు సండే చికెన్ షాపులు మటన్ షాపులు కట్టేస్తే చూడగలనా అని చూసి అనుకున్నాను నేను. హ్మ్. ఒక రోజు వచ్చింది, నేను చూసా. హ్మ్. 2 ఏళ్ల పాటు చూసా. కరోనా టైం. ఇప్పుడు నువ్వు అడిగావు, ఇవాళ డేట్ ఎంతమ్మా? ఇవాళ డేట్ 30th 30వ తారీఖు ఆ! జనవరి జనవరి 30. మాఘమాసంలో ఒక ప్రశ్న అడిగావు, ఆ! చూడగలవా అని. ఆ! ప్రయత్నించి చూద్దాం. చూద్దాం. చాలా గుర్తుపెట్టుకోండి. మందిలో మార్పు వచ్చింది, చాలా మానేశారు. మంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు. మేము సండే ప్రత్యేకంగా మానేసామంటే మానేశారు. చాలా మారిపోయింది లైఫ్ అని చెప్తున్నారు. మిగతా రోజులు కూడా మారి చూడండి. ఒక్క సండే మారితేనే లైఫ్ మారితే, ఆ! మిగతా రోజులు మానేస్తే మీ లైఫ్ మారదా? మారుతుంది. ట్రై మారాలని చేయండి. కోరుకుందాం, ప్రయత్నం చేద్దాం. హ్మ్. మారిన వాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. కొంచెం మనసు కూడా చివుక్కుమన్న వాళ్ళు కూడా ఉంటారు ఆ! కొంతమంది. ఆ! ఏంటంటే ఇంత మాట్లాడేస్తున్నాడు అంటే వేదం ఇంత తలకెక్కేసిందా అని. వేదం తలకెక్కితే అందరూ ఇలాగే మాట్లాడతారు. వేదం తెలియాలమ్మా. ఆ! వేదం తెలిస్తే నిజం మాట్లాడతారు. రైట్. వేదంలో అది ఉంది కాబట్టి. రైట్. అంటే పూర్తిగా మారిపోయావా అంటే మారుతూ ఉన్నాను. మారాల్సిన మార్పులు ఇంకా నాలో ఇంకా చాలా రావాలి. నన్ను నేను మార్చుకుంటూ, నేను మారుతూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని మార్చే ప్రయత్నం కాదు, చెప్పే ప్రయత్నం. విని చెడినవాడు లేడు. అంటే సత్యం విని చెడినవాడు లేడు. హ్మ్. అది సత్యం అయితే వింటారు, ఆచరిస్తారు, బావుంటారు. రైట్. అది అసత్యం అయితే విడిచిపెడతారు. హ్మ్. రైట్. మీకు అసత్య ప్రచారం చేస్తే దాని ఫలితాన్ని నేను చూస్తాను. హ్మ్. చాలా రకాల అసత్య ప్రచారాల మీద యుద్ధం జరుగుతోంది. కొన్ని కొన్ని అవైదిక ధర్మాలని తుడిచేయాలని ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. హ్మ్. కరుణాకర్ సుగ్గు, లలిత్ కుమార్ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ. అవన్నీ చూస్తాం త్వరలో. హ్మ్. అసత్యాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. రైట్. ప్రక్షాళన జరుగుతోంది. హిందూ ధర్మం అభివృద్ధి తన ఉనికిని ప్రకటిస్తుంది. హ్మ్. తను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు హిందూ ధర్మానికి. రైట్. ఏదైతే సత్యం ఉందో అది స్టాండర్డ్, అది నిజాయితీగా ఉండిపోతుంది. రైట్. అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్మి.